ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మధ్య ఇంకా కూడా క్లారిటీ లేదు. నేను ఈనాటి సర్వసభ సమావేశంలో మాట్లాడే ముందు పలుమార్లు ఎస్ఆర్ఎస్పీ అధికారులతో గౌరవ డిఎంఓ గారితో కూడా మాట్లాడినాం. చాలా చిన్న చిన్న సమస్యలే కానీ క్లారిటీ లేక ఇస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఏదైనా పెద్దలు కానీ మరి కలెక్టర్ గారు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఒక దారి గురించి కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆల్రెడీ మనకి అక్కడ రెవెన్యూ ల్యాండ్ ఉంది, మట్టి కావాలి, మట్టి లేదా ప్రాజెక్ట్ కాదు. అది ఎంత పడితే 1000 మీటర్స్ 1 కిలోమీటర్ పోతుంది. ఎంత పడితే హెక్టార్ అవుతుంది కావచ్చు. దాని గురించి కూడా ఒక నోటీస్ వచ్చి దాని కూడా చేయకపోతే వర్క్ ఆగిపోతాం. ఒక కాంట్రాక్టర్ కొట్టేది పట్టేది నాట్ ఫర్ ద కాంట్రాక్టర్, కానీ వర్క్ అయితే డిలే అవుతా ఉంది వాళ్ళది. ఈ విషయంలో కూడా దయచేసి దృష్టిలో పెట్టాలి. చాలా రకమైన నోటీసులు వచ్చినాయి, క్లారిటీ లేదని చెప్పి డిఎఫ్ఓ గారు అంటున్నారు. ఇక చివరి విషయం అది కూడా ఎస్ఆర్ఎస్పీ అధికారులు మరి క్లారిటీ ఇవ్వాలి. ఇన్ని నీళ్లుండగా అసలు ఎందుకు లేట్గా వాటర్ బిల్లులు అర్థమవుతలేదు. ఈ విషయంలో నేను ప్రత్యేకంగా ఏఎన్సీ గారితో మాట్లాడి ప్రతిరోజు 6500 క్యూసెక్లు ఆన్ అండ్ ఆఫ్ కాకుండా కంటిన్యూస్ ఇవ్వాలనుకోరు. అయినా కానీ D52 సార్ D52 అనేది ఎన్నడూ లేదు మాట్లాడే పెట్టిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ తూమ్ ద్వారా పదే చెప్పడానికి ఇంకా కూడా నీళ్ళు వస్తాయంటూ ఈ 4 విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సిందే కోరుతాం. ముందుగా డిఆర్డిఓ, ఆ తర్వాత డిపిఓ, ఆ తర్వాత డిఎఫ్ఓ, ఆ తర్వాత ఇరిగేషన్ ఎస్ఆర్ఎస్పీ అఫీషియల్స్. డిపిఓ, డిఆర్డిఓ, డిఎఫ్ఓ అండ్ ఇరిగేషన్ అఫీషియల్స్, ఎస్ఆర్ఎస్పీ అఫీషియల్స్ మాట్లాడే ముందు కొంత నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో రైజ్ చేసిన, అంటే మీరు రేవరెత్తిన అంశాలు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో వచ్చిన అంశాల మీద మాట్లాడుతున్న తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా రెస్పాండ్ అయిన తర్వాత ఆల్సో కంప్లీట్ ఆన్ దీస్ 4 టాపిక్స్. ఒకటేంటి అని అంటే అందరూ కూడా పేపర్లో టీవీలో చూసినట్టు గోదావరి స్టేట్ లో పల్లె ప్రగతి వర్క్స్ చాలా బాగా చేశారని కన్సర్న్ ఆ గౌరవ మంత్రి గారిని, అధికారులను అందరినీ కూడా అభినందించడంతో పాటు గౌరవ ప్రజాప్రతినిధులను అభినందించడంతో పాటు ఈ పాయింట్స్ అన్ని కూడా డిస్కషన్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే పల్లె ప్రకృతి వనం మనం అన్ని చోట్ల చేశాం. ఆల్ 380 ప్లస్ 39 హ్యాబిటేషన్స్, 414 419 గ్రామ పంచాయతీ వర్క్స్ హ్యాబిటేషన్స్ కావచ్చు. వీటన్నిటి కూడా మినిమం ఒక హాఫ్ ఎకర్ నుంచి మొదలుకొని అక్కడ సర్పంచెస్ కొన్ని చోట్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇంకా మంచిగా కూడా చేశారు. అయితే దాంట్లో ఇప్పుడు ఎఫ్టీఓస్ అప్లోడ్ చేస్తే వాటి పేమెంట్స్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇన్ని రోజులు వాస్తవంగా ఎగ్జిక్యూషన్ దాని మీదనే ఫోకస్ చేశారు కన్సర్న్. ఇప్పుడు మనం అవి అప్లోడ్ చేస్తే వాటి పేమెంట్స్. సిమిలర్లీ పల్లె ప్రగతి వర్క్స్ లో కూడా పిమెటోరియా కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, లేదా ఆంబో షెడ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఫస్ట్ వర్క్స్ కంప్లీషన్ దాని మీద ఫోటోతోటి పనిచేయడం జరిగింది. మధ్యలో గమనించింది ఏంటి అంటే ఈ పిమెటోరియా కానీ అటు ఎంసీసీ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లేదా ఈజీఎస్ ద్వారా చేసిన వర్క్స్ ఆ బిల్స్ ఎంఈస్ రికార్డ్ చేయడం, అప్లోడ్ చేయడంలో కొంత డిలే గమనించిన తర్వాత లాస్ట్ 4 వీక్స్ నుంచి ఎవ్రీ వీక్, పోయిన వీక్ కి ఈ వీక్ కి ఎన్ని ల్యాక్స్ అప్లోడ్ చేస్తున్నారు అనేది ఈచ్ విలేజ్ వారీగా చూస్తున్నాం. సో యాజ్ అండ్ అప్లోడ్ FTOs పేమెంట్స్ ఆర్ బీయింగ్ మేడ్. సో ఈ అటు రైతు వేదిక కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, పిమెటోరియా కావచ్చు, ఎక్కడైనా కానీ పేమెంట్స్ కు ఇబ్బంది ఉండబోదు అన్నది నిన్న గౌరవ మంత్రి గారు, గౌరవ సెక్రటరీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు అష్యూరెన్స్ ఇచ్చారు. అండ్ మన వాళ్ళు కూడా ఇంజనీర్స్ అండ్ కన్సర్న్ ఇటు ఈజీఎస్ ఇంజనీర్స్ కావచ్చు లేదా పంచాయతీరాజ్ ఇంజనీర్స్ వాళ్ళు అప్లోడ్ చేస్తా ఉన్నాం. సెకండ్ పాయింట్ వచ్చి ఈ రోడ్ల ప్రాజెక్ట్ మీద వ్యవహరించిన అంశాలు యాక్చువల్ గా ఇక్కడ నుంచి డైవర్షన్ దానికి ప్రపోజల్స్ పంపించారు. అయితే దాంట్లో ప్రిపరేషన్ ఈ ప్రపోజల్స్ పంపిస్తున్నప్పుడు ఒక 2 ప్రాపర్ గా పంపించలేకపోయినారు. ఏంటంటే ఇరిగేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కలిసి పంపించే ప్రపోజల్ లో ముందు ఇరిగేషన్ వార్డు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ గారి గైడెన్స్ తోటి పంపించారు. కానీ దాంట్లో చిన్న పాయింట్స్ 2 మిస్ అయినవి ఏంటి అని అంటే, ఒకవేళ ఈ మట్టి తీసుకోవడానికి కావాల్సిన ప్లేసెస్ ఒక హెచ్ఎంఐ తీసుకోకుండా అక్కడక్కడక్కడే ఎందుకు ప్యాచులుగా తీసుకున్నారు అన్నది ఒక పాయింట్. దాని మీద ఏంటి అంటే యాక్చువల్గా ఆ సూటబిలిటీ ఆఫ్ ద సాయిల్ ని ప్లేస్ చేసుకొని అక్కడ ఇంజనీర్స్ ఈ ప్లేస్ లో
ఇంత క్వాంటిటీ, ఇంకొక ప్లేస్ లో ఇంత క్వాంటిటీ కావాలి అన్నట్టుగా ఎక్కడ నుంచి పంపించారు. కానీ అక్కడ గమనించేటప్పుడు బికాస్ ట్రైన్ ఎంతో ఇక్కడ ఒక బ్యాచ్ కొంతవరకు ఇంకో దగ్గర ఇంపోర్ట్ చేస్తే అది టెక్నికల్లీ నాట్ సూటబుల్, అండ్ పర్మిషన్ రావడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంత డిఫెక్ట్స్ తోటి పంపించారు, రిటర్న్ చేయడం జరిగింది. సో నేను డిఎఫ్ఓ ప్లస్ ఈ రోడ్ ఇద్దరితో మాట్లాడాము. వాళ్ళిద్దరు జాయింట్ గా, ఎందుకంటే ఈసారి పంపించే ప్రపోజల్స్ మన డిఫెక్ట్ వల్ల రిటర్న్ కాకూడదు అని చెప్పి జాయింట్ గా ప్రిపేర్ చేయమన్నాం. సో నెక్స్ట్ 2-3 days లో ఆ ప్రపోజల్స్ కూడా అడుగుతాయి. అండ్ రిగార్డింగ్ ఎస్ఆర్ఎస్పి వాటర్ రిలీజ్ అవుతుంది కన్సల్ట్ ఇంజనీర్స్ రెస్పాన్స్. వన్ ఆఫ్ ఈ మీ సేవ ఆపరేటర్ ఈ పంచాయత్ ఆపరేటర్స్ దాని మీద డిపిఓ టు రెస్పాండ్ చేస్తూ హౌ మెనీ ఆర్ వర్కింగ్ అండ్ ఇంత అమౌంట్స్ అయితే డిడక్ట్ చేయట్లేదు. బట్ లెట్ ద డిపిఓ గివ్ ఇట్ ద డీటెయిల్స్. Other than we will evaluate cross check, sir. Let the DPO respond on it, because e-panchayat portal lo data entry ki because 4 గ్రామ పంచాయతీల కలిపి ఒక ఆపరేటర్ పెట్టుకోవడము. సో ఆ ఒక విలేజ్ లో ఈచ్ విలేజ్ ఆపరేటర్ కాకుండా 4 గ్రామ పంచాయతీల కలిపి చేస్తా ఉన్నారు. ఒక మంత్ ఒక విలేజ్ లో ఇంకొక మంత్ ఇంకో విలేజ్ నుంచి డిలైట్ చేస్తున్నారు. బట్ let the DPO clarify further. చేసిన ఇష్యూలో సార్ మనకి పల్లె ప్రకృతి వనాలలో సార్ మనకి ఈజీఎస్ కింద 2 కాంపోనెంట్స్ మనం ఇస్తున్నాం సార్. ఒకటి ఫిట్టింగ్ అండ్ ప్లాంటింగ్. అది ప్రాక్టికల్ గా ఏం జరిగిందంటే సార్ గ్రామాలలో మనకి అనేది జరిగింది సార్. ఇది దాదాపు జిల్లా అంతా చాలా చోట్ల మ్యాక్సిమం ప్లేసెస్లో ఇది జరిగింది సార్. చాలా చోట్ల కూడా బిల్స్ రియలైజ్ అయ్యాయి. అక్కడున్న దీనికి సంబంధించి ఎంపీపీ గారు అధ్యక్షత మనం చేసిన తర్వాత గ్రామ పంచాయతీ రిజల్యూషన్ బేస్ లో ఏఈ హైస్ టు రికార్డ్ షెడ్యూల్ శాంక్షన్ మనకు డిపిఓ గారు ఇస్తారు సార్. ఎప్పుడు ఇచ్చిన అప్పుడు చేయించేయబట్టి చేయించింది పాప సర్పంచ్ కాపాడుకోవాలి కదా చేయమని మనమే కదా సార్. ఒకటి సార్ ఇప్పుడు రిజల్యూషన్స్ ఏమొచ్చాయండి అది ఆ రోజు కూడా మీటింగ్ లో మాట్లాడాం. పోనీ మళ్ళీ అప్పుడు పరిస్థితి ఏంది? ఆ సర్పంచ్ అంతా కొత్త వాళ్ళు, అమ్మాయిలు, కొత్త సెక్రటరీలు. ఆ సందర్భంలో పిల్లలకి సింగల్ గారు మనకి ఏ చెప్తాం చేసాలి మీరు అక్కడ అమౌంట్ సాగిలో ఇలా ఏ పరిస్థితి పిల్లల పాపం చదువుకోండి జాబ్ కాకుండా మళ్ళీ 100 ఎకరాలు కేసేస్తారు, 150 రూపాయలు అవుతారు, రికార్డు తీసుకపోతే సీజ్ చేస్తారు. వాళ్ళ పరువులు ఎవరు ఉన్నారో ఒక ప్రజాప్రతినిధి బాధపోతుంది, ఇక బాధపోతుంది. దీనికి సంబంధించి ఏదైతే మెటీరియల్ పేమెంట్ ఇంకా రిజల్యూషన్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయని డిపిఓ గారు రెస్పాండ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. దాంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అది గౌరవ జిల్లా కలెక్టర్ గారు తీసుకెళ్లి క్లియర్ చేస్తాం సార్. ఇప్పుడు దీని తర్వాత ఈ గారు కూడా ఒకసారి రెస్పాండ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మీటింగ్స్ కూడా పెట్టాలని నేను చెప్పాను మీటింగ్ అయిన తర్వాత. మరి ఏం చేశారనేది మనం గౌరవ ఎమ్మెల్యే గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది సార్ ఇప్పుడు క్రిమినల్ యాక్ట్ కంపౌండ్ షెడ్ సంబంధించి సార్ ఇది వాస్తవంగా కూడా మన క్రిమినల్ గత 3 సంవత్సరాల క్రితం ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఈ సర్పంచ్ పీరియడ్ కాకుండా అంతకు ముందున్న సర్పంచ్ పీరియడ్ నుండి ఈ వర్క్ మనం సాక్ష్యం చేశాం. బట్ చాలా కారణాల వల్ల ఇది కొంత ఎగ్జిక్యూషన్ లో డిలే జరిగింది. బట్ సీఎం గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల మనం కూడా జిల్లా కలెక్టర్ గారు అందరూ ప్రజాప్రతినిధుల సహకారంతో దీన్ని తొందరగా ఫినిష్ చేయాలని చెప్పి టైం పెట్టుకుంటూ మానిటర్ చేస్తున్నాం. ఒక 1 month లోనే మనం ఈ క్రిమినల్ సంబంధించి 4 కోట్ల పేమెంట్ చేయడం జరిగింది సార్. పేమెంట్ జనరేట్ చేసి బేసిక్స్ అందజేయడం చేయడం జరిగింది. ఈ కూడా పంపించండి. సో వారి కూడా నోటీస్ లో విలేజ్ వారీగా ఉంటుంది కాబట్టి ఎంత వర్క్ జరిగింది అందులో ఎఫ్టీఓ ఎంత అప్లోడ్ అయింది అనేది వారికి కూడా ఐడియా ఉంటుంది. సో దట్ నోట్స్ విచ్ ఐఎమ్ రివ్యూయింగ్ ఎవ్రీ వీక్ నేను ఏదైతే రివ్యూ చేస్తున్నానో కాన్సిడెన్స్ వారిగా వారికి కూడా పంపిస్తే అక్కడ నిజంగానే వర్క్ ఇంకా ఎక్కువ జరిగి అప్లోడ్ అవడంలో కాకుండా ఏంటి అనేది కన్సర్న్ ఏ కన్సర్న్ సర్పంచ్. ఓకే సార్, థాంక్స్. వాళ్ళందరితో అధికారులతో ఎక్కువ పనులు చేయించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జెడ్పీసీ సర్పంచ్ ఎవరైనా వెళ్తేనా సార్ వెళ్తే ఆ ప్రోగ్రామ్కు ఆ సమస్యలు ఏమైనా మాట్లాడచ్చు. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీలు అందరికీ చెప్పారు. నేను పర్టికులర్గా ఓన్లీ అదే సార్ అందరికి చెప్తున్నా సార్. మండల జనరల్ బాడీ మీటింగ్ నిజంగా కూడా సార్
మేమైతే మాది బుగ్గారం మండలం 100% మీరు అన్నట్టు మీ క్రిమిటోరియం మాది 100% అది మా ప్రోత్సాహంతోనే ఎంపీడీఓ కానీ మీరు రిపోర్ట్ తెప్పించుకున్నా తెలుసు. కానీ మాకు అక్కడ మరి మా పీడీ గారికి తెలుసు, లక్ష్మీనారాయణ గారు మరి అక్కడ మాకు ఏంటంటే ఈ ఈసీలో అందుబాటులో ఉన్నారు. మనం నిజంగా కూడా గౌరవ సర్పంచులకు సార్ చెప్పినట్టుగా మన గౌరవ శాసనసభ్యులు మరి అన్న డాక్టర్ సంజయ్ గారు చెప్పినట్టుగా చాలా ఇబ్బంది ఉంది సర్పంచులందరికీ. అదొకటి గౌరవ కలెక్టర్ గారు నోట్ చేసుకోవాలి సార్. అది మీరు ఫస్ట్ చేసినట్టయితే, ఎందుకంటే మరి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోని మరి పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకుంది కాబట్టి గొప్ప కార్యక్రమం. మరి ఇంకా కూడా ముందుకు మనం ఏ పనులున్నా వారి ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మన గ్రామాలలో ప్రథమ పౌరులు మరి సర్పంచులే కాబట్టి మరి కంపల్సరీ మరి ఎన్ఆర్ఈజీఎస్ కు సంబంధించింది కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. తప్పనిసరి మీరు పీడీ గారు మీరు యాక్టివ్ పీడీ ఉన్నారు, మేము ఒప్పుకుంటాం. కాకపోతే మీ కింది స్థాయి కరెక్ట్ లేరు. ఒకసారి అవసరం పడితే మీరు రివ్యూ చేయండి, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోండి. మరి కరెక్ట్ కూడా అంతటా కూడా మరి అన్ని మండలాలలో ఈ పంచాయతీలు కూడా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా మరొకసారి మీరు రిప్లేస్ చేసుకుంటే బాగుంటుందేమో అని మీకు తెలుస్తాను. మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తెలియవచ్చు. డిపో గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా నోటీస్ లో పెడుతున్నాం. థ్యాంక్ యూ. కారణం ఏంటంటే మాట్లాడడం ప్రత్యేకంగా తెలియజేస్తుందంటే గౌరవ కలెక్టర్ గారు పెట్టినట్టు మన జిల్లా వెనుకబడుతున్న విషయాన్ని నా దృష్టి కూడా తీసుకొచ్చారు. మన జిల్లా వెనుకబడుతుందంటే అందరికి కూడా బాధనే. మరి ఆ సందర్భంలో ప్రతి సర్పంచ్తో మాట్లాడు. ఈవినింగ్ కూడా నేను ఒక 10 మంది ఒకటే జైతా మండలం పిలిచి కూర్చోబెట్టుకు మాట్లాడాను. నాకు అత్యంత వేరే పనులు లేవే, వాళ్ళ పక్కన పెట్టి పెద్దలు ఆందోళన పెద్ద మంచి వస్తే వాళ్ళ నుంచి 10 మందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన బాధ అయితే ఇంటర్వ్యూ నేను బీఆర్ గారిని పిలిచాను. వారు కూడా మరి దానికి సంబంధించిన ఇంతకు నేను చెప్పినట్టు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది, మాకు కూడా ఇబ్బంది వస్తుంది అని చెప్పి మాట్లాడతాను. ప్రత్యేకంగా జగిత్యాల నియోజకవర్గంలో ఇంకా ఇబ్బంది ఎక్కువ. ఎందుకంటే నేను పేరు తీయదలుచుకోలేదు, ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎవరు ఎక్కడ అవుతారో రాతారో ఏడ కంప్లైంట్ చేస్తారో అనే విషయం వాడికి కొత్త ముఖ్యం. వాళ్ళ జమానా చేయాలని లేదు. కానీ ఇక్కడ మా ప్రతి ప్రజాప్రతినిధి కానీ ప్రతి కాంట్రాక్టర్ కానీ అసలు ఏ అధికారి ఇబ్బంది చేయాలో ఒకటి ఉన్నారు. అది ముఖ్యంగా ఆ సంగతి మీకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి దానికి ఎట్లా చేసి మనం ఏదో అనధికారికంగా చేయబడి అధికారికంగా ఇబ్బంది లేకుండా మూడు అటెన్షన్ పెట్టాలి. చిన్న జిల్లా అయితే దీనికోసమే ఒకప్పుడు అంత పెద్ద జిల్లాలో 13 నియోజకవర్గాలు టీపీ ఉండదు. ఖచ్చితంగా దగ్గర ఉన్నప్పుడు మనం మీరు చేయాల్సిందే శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇక రెండో అంశానికి వస్తే టెక్నికల్ శాంక్షన్ పరంగా మన కాంపిటెన్సీని బట్టి డిఈ నుంచి మనము టెక్నికల్ శాంక్షన్ తీసుకొని ఎంబీ రికార్డ్ చేయడం జరుగుతుంది సార్. ప్రతి అంశాలకు రికార్డింగ్ కోసము ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్ఆర్ రేట్స్ ఫిక్స్ చేస్తారు. మనకు రేట్ల ప్రకారంగా ఏఈ గారు రికార్డ్ చేస్తారు, పై అధికారులు డిఈ గారు చెక్ మెజర్మెంట్ చేస్తారు. ఇది మనకు పేమెంట్ చేసుకోవడానికి క్లియర్ అవుతుంది. ఇది మనకున్న సిచ్యువేషన్ సార్. అయితే నేను మాట్లాడినప్పుడు చాలా మండలాలలో కూడా ఎంబీ రికార్డ్ అవుతున్నాయి, పేమెంట్ కూడా అవుతున్నాయి సార్ మనకు పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి. కానీ ఈ మధ్యలో జగిత్యాల రూరల్ మండలకు సంబంధించి డిఆర్డిఓ గారు మేము జాయింట్ మీటింగ్ పెట్టినప్పుడు మన సర్పంచులు ఈ విషయంలో కొంత ఇబ్బంది అవుతున్న విషయం చెప్పింది సార్. మాకు చెప్పినప్పుడు మేము అదే చెప్పినాం సార్. మరి వేరే మండలాల్లో అయితే రికార్డింగ్ అవుతున్నది. మరి స్పెసిఫిక్గా ఏవైనా అంశాలు మనకు ఎస్ఎస్ఆర్ రేటు రాకుండా మనం ఎంబీ రికార్డ్ చేయడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంజనీరింగ్ అధికారులకు అట్లాంటి విషయాన్ని మరి మా దృష్టికైనా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మాకు తీసుకొస్తే సార్ ఆధ్వర్యంలో పట్ల దాన్ని డిసైడ్ చేసి మనం పల్లె ప్రకృతి వనంలో అయితే కొన్ని రేట్లు అప్పుడు ఇచ్చినాం సార్. మనము జేసీబీ వాడుకుంటే గంటకి ఎంత అని కానీ అట్లా మనకు దీంట్లో కూడా ఎస్ఎస్ఆర్ రేట్ రికార్డింగ్ కోసం కవర్ కాకపోతే కూడా జిల్లా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో పట్ల సమ్ కన్సర్న్ ఇంజనీరింగ్ అధికారులతో కమిటీ లాగా వేసి ఒక రేట్స్ అనేది ఫిక్స్ చేసి కమ్యూనికేట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సార్. కానీ ఎట్లాంటి ఇంతవరకు మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పరంగా కానీ ఇట్లాంటి మాకు ఎవరైతే రిప్రజెంటేషన్ కానీ ఇంతవరకు రాలేదు సార్. అట్లాంటిది ఏమన్నా వస్తే ఖచ్చితంగా మేము చేసి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. అదొక విషయం సార్. రెండో అంశము ఈ పంచాయతీ ఆపరేటర్ల గురించి సార్. మనకు ఈ పంచాయతీ ఆపరేటర్స్ మనకు అన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. దాంట్లో 28 యాక్చువల్గా అది క్లస్టర్ బేస్గా ఒక క్లస్టర్ ఒకళ్ళని పెట్టుకోమన్నారు. కానీ ఓన్లీ 28 మందిని మాత్రమే పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతానికి మండల హెడ్ క్వార్టర్లోనే ఉండి అన్ని పంచాయతీలకు సంబంధించింది
పనులు చేయడం జరుగుతున్నాయి సార్. వాళ్ళకు అదనంగా ప్రతి మండలానికి ఒకళ్ళు చొప్పున పాత మండలాలకి ఎంపీఓలకు అసిస్టెంట్స్గా ఇంకొక మండల ఆపరేటర్ని కూడా అపాయింట్ చేసింది సార్. అట్లా 15 మంది ప్లస్ 28 మంది మనకు ఆపరేటర్స్ పనిచేస్తున్నారు సార్. జగిత్యాల మండలంకి ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు 40 దాంట్లో ఎవరైతే మనకు 28 మంది ఈ పంచాయతీ ఆపరేటర్స్ చేస్తున్నారో వాళ్ళకు మన పంచాయతీల ద్వారానే పేమెంట్ చేయమని ఉంది కాబట్టి వాళ్ళకు మన జిల్లా కలెక్టర్ గారు ఫిక్స్ చేసినట్టు గతంలో ఇప్పుడు 15,000 పేమెంట్ నెలకు చేస్తున్నారు సార్. అట్లనే మండల ఆపరేటర్లకు మాత్రం స్టేట్ మన సెంట్రల్ ఫైనాన్స్ నుంచి మనకు నిధులు వస్తున్నాయి సార్ 12,000 చొప్పున. గత 2-3 నెలల వరకు కూడా అక్కడి నుంచి వాళ్ళకి పేమెంట్ చేయడం జరిగింది. ఒక 2-3 నెలల నుంచి కొంచెం నిధులలో జాప్యం వల్ల లోకల్గా పంచాయతీల నుంచి అలాట్మెంట్ చేసి పేమెంట్ చేయమని చెప్పడం జరిగింది సార్. అయితే సార్ ఈ విషయంలో ఉన్న ఆదేశాలు ఏంటిదంటే మనకు ఈ పంచాయతీ ఆపరేటర్లకు గ్రామ పంచాయతీలకు ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ వస్తుందో దాంట్లో ఒక 10% ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఉంది. దాంట్లో నుంచి పేమెంట్ చేయమని ఆదేశాలు ఉన్నాయి సార్. అప్పుడు మనము వాస్తవానికి ఏంటంటే రొటేషన్ బేసిస్లో ఈ మండలాన్ని పెట్టండి సరిపోతుంది కదా సార్. ఈ దానికి 10% గ్రాంట్లోంచి వాడమన్నారు. సాలరీస్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి మనము మంత్లీ అలాట్మెంట్ చేయాల్సి ఉంది. కానీ గతంలో ఇక్కడ మాత్రం జరుగుతున్న విషయం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి గ్రాంట్లోంచి 10% తీసుకొచ్చి మండలం లోపల ఎంపీడీఓ అకౌంట్లో సార్ మేము రెగ్యులేట్ చేస్తాం సార్. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము దానికి సంబంధించిన స్పెసిఫిక్ ఆదేశాలు ఇచ్చి జీతాలు 10% అన్నది ఇప్పటి వరకు టోటల్ ఈ డిస్ట్రిక్ట్ లో since this work has started or since this source of fund has started అప్పటి నుంచి మండలాలుగా ఎంత అమౌంట్ అంటే గ్రామ పంచాయతీ వారిగా చూసుకుంటే ఆ మండలంలో ఎంత అమౌంట్ డిడక్ట్ అయింది, ఆ అమౌంట్ దేని పర్పస్ వాడినారు, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత ఒకవేళ మిస్యూజ్ అయింది, ఎంత అమౌంట్ మిస్యూజ్ అయింది అనేది వర్కౌట్ చేయించి డెఫినెట్గా ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ మిస్యూజ్ హ్యాస్ బీన్ పెయిడ్ టు కంప్యూటర్ ఆపరేటర్ నెలకు 15,000 20,000 మనీ అని అంటే చూసుకున్నాను పెద్ద అమౌంట్ కాదు. 10% ఆఫ్ ది అమౌంట్ డిడక్ట్ చేసినప్పుడు మిగతా మెయింటెనెన్స్ మిగతా 10% మిగతా మెయింటెనెన్స్ ఎంత అమౌంట్ పోయిందో చూసుకున్న తర్వాత ఎక్కడైనా మిస్యూజ్ అయినప్పుడు ఎంపీడీఓ మేడ్ రెస్పాన్సిబుల్ అండ్ విల్ ఆర్డర్ ద రికవరీ ఆఫ్ ద సేమ్ ఫ్రమ్ దిస్ సాలరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎంతమంది శాంక్షన్ వచ్చింది, ఎంత బిల్ వచ్చింది, సో నోటీస్ మీరు తీసుకపోతే వాళ్ళకి రాని వాళ్ళకు తెలియని వాళ్ళకు వాళ్ళకి శాంక్షన్ చేపిస్తే బెటర్, ఇబ్బంది పడకుండా. ఓకే సార్ మేము తెప్పిస్తాను. మండలాల వారీగా 1,00,000కు పైబడి ప్రకృతి బలం చేసిన వాళ్ళు వాళ్ళకి శాంక్షన్ కాకుండా బిల్ పేమెంట్ కానీ మీరు తెప్పించుకోండి. ఓకే సార్ సమాచారం తెప్పించుతాను సార్. దాంట్లో కూడా అండి మేము ముందుగానే క్లియర్ గా సంపర్క కూడా చెప్పడం జరిగింది. అల్లె ప్రకృతి దాటిన గ్రామ పంచాయతీ చాలా వరకు ఉండకూడదు, ఉండుంటే అవి వేళ్ల మీద లెక్క పెట్టేటట్టు ఉండాలి. అవి ఎందుకంటే ఖర్చు అయినా కూడా వెరిఫై చేస్తాం. నిజంగా దురాగా ఖర్చు చేశారా లేకపోతే ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఏ ఆఫీసర్ అన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇవన్నీ పెట్టారా అన్నది చూసిన తర్వాత మాత్రమే ఆ పల్లె ప్రకృతి వనాలకు పేమెంట్ ఇస్తాం. వనంలో ఏముండాలి, 1 ఎకరం ల్యాండ్ ఇచ్చుంటే 4,000 మొక్కలు పెట్టమన్నా, ఒక 3 అడుగుల వాకింగ్ ట్రాక్ పెట్టమన్నా, ఆ ప్రకారం సిమెంట్ బెంచ్లు ఎవరైనా పెద్దలు ఏజ్ లో పెద్దవాళ్ళున్నా లేదా చిన్నపిల్లలు లేదా మహిళలు ఎవరైనా దాంట్లో వాకింగ్ చేస్తున్నప్పుడు కూర్చోడానికి పెట్టారు. మిగతాగా ఆహ్లాదకరంగా ఉండడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ గా చేసిన వాళ్ళకి పేమెంట్స్ గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళు తీసుకోవడానికి కూడా ఉండదు. సొంతంగా వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చేసినవి మాత్రమే పరిగణిస్తారు. ఎంత పెడుతుండాలి, ఏ మొక్కలు ఉండాలి, ఏవి కూడా మళ్ళీ నేను కడియం పోతాను ఇంకెక్కడికో పోతాను మొక్కలు తీసుకొస్తాను అని అంటే అల్లీపూర్లో 500 ట్రాక్టర్లు మట్టి పోతే తప్ప అది ఒక లెవెల్లో మనం చేయలేకపోయినాం. నేను అల్లీపూర్ స్పెసిఫిక్ గా మీరు రేస్ చేశారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను సార్. నేను వెళ్ళినప్పుడు కూడా రోడ్డు కింద ఉన్న రోడ్డు లెవెల్ మట్టి పోయాల్సిన అవసరం లేదు. ఏదైతే లెవెల్లో ఒక సైడ్ ట్రెంచ్ కొట్టి నీళ్ళు ఏమైనా ఓవర్ పాయింట్ అంటే ఒక సైడ్ ట్రెంచ్ ద్వారా పోవాలి, అదే లెవెల్లో మొక్కలు పెట్టండి అని చెప్పాను. అందుకని స్పెసిఫిక్ గా ఎక్కడైనా కానీ పర్టికులర్ గా వాళ్ళు పైప్ నుంచి మట్టి పోతారా ఎందుకు పోతారా అని చూస్తాము. డెఫినెట్ గా మాకు స్పెసిఫికేషన్ లోపల ఉంటే తప్పకుండా వాళ్ళకి పేమెంట్ చేస్తాం. అడిషనల్ గా కొంతమంది గవర్నింగ్ బ్యాంక్స్ కొంతమంది పెద్దగా డెకరేటివ్ బ్యాంక్స్ ఇవన్నీ పెట్టుకున్నారు. దట్ ఇస్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ పల్లె ప్రకృతి వనం. ఇట్ వాస్ క్లియర్లీ మేడ్
క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. సో స్పెసిఫిక్గా వారు అడిగిన దానికి లక్ష కంటే ఎక్కువ ఉన్నాయన్నది ఆల్రెడీ వేల మీద లెక్క పెట్టినట్టే ఉండాలి. ఎందుకు లక్ష కంటే ఎక్కువ ఖర్చు అయింది అనేది కూడా చూస్తాం. డెఫినెట్గా మనకు ఆ సైట్ రిక్వైర్మెంట్ ఉంటే పేమెంట్ చేస్తాం. సైట్ రిక్వైర్మెంట్ కాకుండా ఉంటే బ్యూటిఫికేషన్ లో భాగంగా చేస్తుంటే పేమెంట్ చేయాలి. సార్ అనుకోకుండా చేశారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా మీరు ఫిజికల్ వాళ్ళకి పిలిచే ఏర్పాటు అయ్యింది. నేను వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఇంకో పని చేసినట్టు ముందు ఇక్కడ అందరూ ఉండేది కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఏదైనా కానీ ప్రభుత్వ ఆదేశాలకు అనుసారి మనం చేయడానికి ఉన్నాం. ఏదైనా ఆయన ప్రమోషన్ మీద వెళ్ళిపోయింది కాబట్టి నోట్ చేసుకొని మాకు నేను ఉంటే రిప్లై చేస్తే బాగుంటుంది. ఏమో నేను చెప్పినానేమో నాకు తెలిసిన రోడ్డు చెప్తాను ఒక చెప్పిన రోడ్డు చెప్పిన కమిషన్ పెట్టారు. ఈపీఆర్ మీద ఎమ్మెల్యే గారు చెప్పింది విన్నారు కదా. బైండింగ్ ఆఫీసర్ సింగర్ రోడ్ మీద దాఖలు చేసుకోపోతున్నాడు. ఏం చెట్టులో మీరు ఆడగలతో మీరు నడబెట్టారు. అదొకటి పోతే మనకి ఇంకో రోడ్డు ఉంటారు. ఇట్లా దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు రెండు ఇట్లా ఆగారు. రాబోతున్న పీకులు రోడ్డు వాళ్ళ తిరగడానికి చేస్తున్న రోడ్డు అందరూ కాదు, మేము తోలేస్తున్నాం చేస్తున్నాం. ఎక్కడైనా పోను శాండ్ పూలంతా మీద లేకుండా బయటకు గోదావరిలో మీ ఫారెస్ట్ నుండి గోదావరి ఉన్నాయి. కింది గోదావరి అంటే ట్రాక్టర్ ఆపేస్తున్నాడు పోలీసు. అక్కడ ప్రాబ్లం 2 సార్లు 4 సార్లు ఫోన్ చేస్తున్నాడు. అది అమ్మాయి కూడా అది సాధు సార్ మనం చేసుకున్న లోకల్గా చెట్టు పోతుంది, చెట్టు కాపాడాలి. చెట్టు కాపాడాలంటే ఏదో ఎక్కువ సహకరిస్తున్నాం కదా. చెట్టు కాపాడాలని చెప్పి మేము ఆ ముఖ్యమంత్రి గారు మొత్తం చెట్టు పెట్టుకుని చెట్టు కార్యక్రమం చేస్తున్నాం. దాని కొట్టే మీరు సహకరించి మనం లోకల్ తీసుకుంటారు. మీరు మీదికి రాసుడు మీకు కన్సర్వేటివ్ రాసుడు దేశం రాసుకుంటే మీరు రోడ్డు అయిపోతే మన రోడ్డు పెట్టారు. ఇంకొక చిన్న విషయం సార్, ఒకరు మన సోమన ఉంటాము ఇంపార్టెంట్ ఎక్కువ శివరాత్రి నాడు కష్టపడడం జనం ఎక్కువ పెడుతున్నాం. నేను కూడా ప్రస్తావిస్తాను శివరాత్రి రోడ్ వేస్తాం. చెట్లు ఏం లేవు, చెట్లు లేకపోతే రోడ్ వేసి బయట రోడ్ చేద్దామని చెప్పి ప్రోగ్రామ్ పెడుతున్నాం. దాని ఎస్టిమేట్ కూడా వేసినాం. 25 కోట్లతో ఆర్డర్ ఆఫీసర్ అదొక మన ఒక నాకాన్సెన్స్ కాదు, చుట్టుపక్కల 4 జిల్లాల నుంచి అక్కడ జరగవచ్చు శివరాత్రి. అక్కడ నేను రాత్రి పడుకుంటారు. ప్రెసిడెంట్ కూడా చేసే కాబట్టి రోడ్ కోసం ఒకసారి మీరు చూసారు. చెట్లే పోతే వల్ల రఫ్గా రోడ్ ఉంది, లాస్ట్ చేసుకుని రోడ్ వేసుకున్నాము ప్రోగ్రామ్. మీరు క్లియరెన్స్ ఇస్తే మేము ప్రోగ్రామ్ కలిసి మనం చెప్పాను. సార్తో మాట్లాడిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అన్ని రాసి వచ్చాను సార్. ఈ 2వ ప్రాజెక్టు 13/12/2017 నాడు 498 ఎకరాలకి ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పంపించారు సార్. ఫస్ట్ 498 ఎకరాలు ఐడెంటిఫై చేసి వాళ్ళు పంపించడం జరిగింది సార్. అయితే ఈ 498 ఏకర్స్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు, దీనికి క్యాచ్మెంట్ ఏరియా ప్రాపర్గా లేదు అని చెప్పి ప్రపోజల్స్ మళ్ళీ 2018లో రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు 536 ఎకరాలకి మళ్ళీ 2018లో మళ్ళీ ప్రపోజల్ పంపించారు. 536 ఎకరాలకు మళ్ళీ పంపించినప్పుడు ఏం చేశారంటే ప్రాజెక్ట్ యొక్క హైట్ పెంచుతూ పంపించారు. అంటే క్యాల్కులేషన్ ఎలా ఉండిందంటే 498 ఎకరాలకి పాత క్యాల్కులేషన్ చేసి సేమ్ ఏరియా ఉంది, బట్ బండ్ హైట్ అనేది పెంచారు. ఎప్పుడైతే బండ్ హైట్ పెరిగిందో క్యాచ్మెంట్ ఏరియా కూడా పెరుగుతుంది అనేటువంటి క్యాల్కులేషన్ ప్రాపర్గా చేయలేదు సార్. చేయకుండా ఏం చేశారంటే 536 ఎకరాలకు పంపించారు. అగైన్ ఆ ప్రపోజల్ కూడా వెనక్కి వచ్చింది సార్. తర్వాత 697 ఎకరాలకు మళ్ళీ పంపించారు. 5/6/2020 రోజు 697 ఎకరాలు. ఇట్ ఇంక్లూడ్స్ 78 ఏకర్స్ ఫర్ సాయిల్ డిగింగ్స్. ఎక్కడైతే బండ్ హైట్ పెట్టడానికి సాయిల్ దూరం నుంచి తీసుకురావాలో దానికి 78 ఎకరాలు ప్రపోజ్ చేస్తూ టోటల్ ఏరియా 697 ఎకరాలకు పంపించారు. అంటే 697లో 78 కలవలేదు సార్. మళ్ళీ ప్రపోజల్ ఎలా మిస్ అయిందంటే
697 క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్ చేశారు, కన్సిడర్ చేశారు. కానీ 78 ఎకరాలు ఏదైతే కొత్త ఏరియా తీసుకుని సాయిల్ రావడానికి ఉందో ఆ ఏరియా క్యాల్కులేట్ చేయలేదు సార్. ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క ఏరియా కావాల్సింది టోటల్ 775 ఏకర్స్. 775 ఏకర్స్ అంటే అయితే అది మొన్న రిటర్న్ వచ్చినప్పుడు అడిగినటువంటి జస్టిఫికేషన్ ఏంటంటే అడిషనల్ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో 498 ఎకరాల నుంచి 775 ఎకరాలకు పెరగడానికి గల కారణాలు ఏంటి, తర్వాత 78 ఎకరాలు సాయిల్ ఎక్స్కవేషన్ చేసినప్పుడు దానికి ప్రపోజల్స్లో ఎందుకు పెట్టలేదని ఒకటి అడిగారు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే సార్ క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ ప్లాన్ అన్నది ఈ ప్రపోజల్స్లో ఇవ్వాలి సార్. క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ ప్లాన్ లేకపోతే ఏమైందంటే వాటర్ కొండ దిగువ భాగం వచ్చేటప్పుడు సాయిల్ అంతా మనం కొట్టుకొని వస్తుంది. తర్వాత ప్రాజెక్ట్ తొందరగా సిల్ట్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ట్రీట్మెంట్ మొట్టమొదట సాయిల్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో, వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో, రన్ ఆఫ్ ఎక్కడి నుంచి వస్తుందో వాటిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకపోతే ప్రాజెక్ట్ తొందరగా నిండుతుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ ప్లాన్ ఈ ప్రాజెక్ట్తో పాటు పంపించాలి. ఇది యాజ్ ఆన్ టుడే ఉన్నటువంటి పరిస్థితి. దాని గురించి 775 ఎకరాలు మన అసలు మనది జస్ట్ 0.95 లెస్ దెన్ 1 టీఎంసీ. దీనికి విడిగా వాటర్ సోర్స్ వచ్చేంత కూడా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా ఏదో పుట్టాలని మట్టి నీళ్ళు కొట్టుకుని వచ్చి నిండే ప్రాజెక్ట్ కాదు. ఇది విడిగా వచ్చేది ఎస్ఆర్ఎస్పీతో వచ్చేది. కాబట్టి ఇప్పుడు ఈ క్యాచ్మెంట్ ఏరియా వల్ల అవుతుంది అనడం నాకైతే లాజికల్ గా కరెక్ట్ అనిపిస్తలేదు. ఆమె వచ్చి సీట్ అవుతుంది, సీట్ అయిపోయి ప్రాజెక్ట్ ఫిలప్ అవుతుంది, దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారనేదైతే లాజికల్ గా నాకు సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే దీంట్లో నీళ్ళు వచ్చేటి క్యాచ్మెంట్ ఏరియా తోటి ఎన్నడూ కూడా ఒక దాని అంతా ముందు దాన్ని 0.25 అది ఎన్నడూ కూడా మనం నీళ్ళు ఎప్పుడైనా ఎస్ఆర్ఎస్ నుంచి రావడమే. క్యాచ్మెంట్ ఏరియా వర్షాలతోటి అందులో 10% కూడా రాకపో. కాబట్టి మరి ఇది వచ్చేది. సో కాబట్టి సీట్ అప్ అనేది మరి దాంట్లో ఛాన్స్ లేదు. అది మీరు ఎట్లా రిప్లై చేస్తారో ఆపేట ఒకటి. రెండవది మనకు ఇంత ఏరియా సంపాదించి కూడా రావట్లేదు. మన 775 ఎకర్స్ మాట్లాడుతా ఉన్నాం, ఏకర్స్ మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ 300 ఎకర్స్ మనంతా సంపాదించి కూడా లేదు. ఆల్రెడీ మేము అక్వైర్డ్ మోర్ దాన్ 200 ఎకర్స్ ఫ్రమ్ ద ప్రైవేట్ పీపుల్. మరి ఈ 1 టీఎంసీకి కింద కదా ఏంటి మాకు ఎక్కడ తెలియదు. మేము ఏంటి 534 అనేది కరెక్ట్ కాకపోవడం, మన 495 కరెక్ట్ కాలేదంటే ఇవన్నీ వెరిఫై చేశాం సార్. 697 అనేది అది కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, బండ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇది అరైజ్ అయింది సార్. తర్వాత సాయిల్స్ కోసం కావాలంటే సబ్మర్జెన్స్లో సాయిల్స్ దొరుకుతాయని మొదలు ఎక్స్పెక్టేషన్. అది టెస్ట్ చేస్తే లేకపోవడం వల్ల కింద ల్యాండ్స్ కొన్ని తీసుకుంటే అవి కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ అంటే మళ్ళీ దానిలో ఏది మన ఎక్స్ట్రా ఫారెస్ట్ ల్యాండ్ కావాల్సిన దాని లోపల ఇంక్లూడ్ చేసేవచ్చు. ఈ 78 అనేది అడిషనల్గా అట్లా ఇస్తాం. అంటే మనకి సాయిల్స్ సూటబిలిటీ లేక ఈ మన చెరువులోంచి తీసుకునే సర్వే నెంబర్ 360 ఇచ్చారు కదా కలెక్టర్ గారు. సర్వే నెంబర్ 360 ఇచ్చారు కదా, అది రెవెన్యూ కదా. సర్వే నెంబర్ 360 ఫారెస్ట్ ఫారెస్ట్ మన రెవెన్యూ అంటున్నారు కదా. వెర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ మళ్ళీ ఫారెస్ట్ ల్యాండ్ అనేది మట్టి తేవడానికి వాటి కోసం సార్. దాని అంటే 360లో మనకి సూటబిలిటీ లేదని చెప్పేసి వేరే సాయిల్స్ చేసాం. ఎక్కడికి వెళ్ళిస్తున్నారు మరి 360 ఎక్కడ నుంచి తెస్తున్నారు మరి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు బండ్లకు మీరు ఎక్కడి నుంచి మార్చేస్తారు? మార్చొద్దు సార్. ఇప్పుడు అడిగేది 360 కదా మనం తెస్తున్నది కదా, 1 కిలోమీటర్ దూరం కదా. దానికి మన రెవెన్యూ అని చెప్పి రెవెన్యూ అధికారులు ధృవీకరించారు. ఆ డాక్యుమెంట్ ఇంత పై చదివినాడు. నేను కూడా పోయి ఆడిగారు ఆఫీస్లో కూర్చొని ఆడుకున్నప్పుడు మొత్తం రోజంతా అలా స్పెండ్ చేసిన. మీరు ఒక రోడ్ కూడా ఫామ్ చేస్తే రోడ్ కూడా అక్వైర్ చేయాలి, దాన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఒక 1 ఆఫ్ ద రిమార్క్స్ సార్. ఎంతంటే ఆ రోడ్డు 1000 మీటర్లు, కిలోమీటర్ 6 మీటర్ల తోటి సార్. అది కూడా ఆబ్లిగేటరీ సార్. ఇప్పుడు అసలు అప్రోచ్ రోడ్స్ ఉండదు అని చెప్పేసి అది ఒక నామ్స్ ఉన్నది సార్. 6000 మీటర్లు అంటే 2 హెక్టార్లు వస్తుంది. 2 హెక్టార్లు సార్ ఎక్కడ చూపిస్తారు. అది కూడా రిమార్క్ చేసినట్టు మా డీ గారు అది పెట్టి సార్ చెప్పాలి కదా. అయితే సార్ అదే ఈవెన్ రోడ్ మేము చెప్పి ప్రాజెక్ట్ ఆఫ్ ఎట్లా ఒకటి సార్. తర్వాత మేము అది కూడా ఇప్పుడు మేము వాడుకున్న తర్వాత మేము కట్ చేసినా కూడా కొద్దిగా పెద్ద రిమార్క్ కాదంటే కలెక్టర్ చూసి తీసుకెళ్ళి రాదు.
మీరు చేయాలి కదా, మీ గవర్నమెంట్ ఆగిపోయిందని చెప్పి అక్కడ ఎవరో చెప్పినాక మేము మాట్లాడితే ప్రెస్టేజియస్ ప్రాజెక్టు 2 నియోజకవర్గాలకు సంబంధించింది. చిన్న విషయం అది, ఈ దారి అయితే చిన్న విషయం. కలెక్టర్ గారు చెప్పాలి. మంత్రి గారితో మాట్లాడారా మనం తెలుసుకుంటాం. అవచ్చండి సిన్స్ స్టార్టింగ్ ఇస్ దేర్ అంటే ఇప్పుడు సిన్స్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఐఎమ్ నాట్ దేర్ విల్ ఐ టెల్ సమ్మన్ ఎల్స్ విల్ సిట్టింగ్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్ టు లుక్ ఇంటు ఇట్ నాట్ దట్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి Ma'am, we'll sort it out. Whatever can be done at our level, we will do. Whatever need to be sent to the myself and Mr. గారు మేము మాట్లాడతాం. ఎంత దుర్మార్గం అంటే సార్, ప్రజాప్రతినిధులు ఏమో ఖచ్చితంగా తొందరగా కంప్లీట్ కావాలి, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నీళ్లు కావాలని చెప్పి వీళ్ళు ఆరాటం సార్. ప్రాక్టికల్ అక్కడ జరిగేది ఏంటంటే 4 సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పటికి. అంటే ఇంత వర్షాలు పడి చుట్టూ మొత్తం రాష్ట్రం అంతా నీళ్లు నిండినా అక్కడ ఇబ్బంది పడుతున్నాం. కానీ రైతులంతా ఏమనుకుంటారు అంటే సరే ఇంకొక 6 నెలలు అయితే ఈ సమాజంలో మన పని అయిపోతుందని చెప్పి చూస్తూ ఉన్నాం సార్. డిఎఫ్ఓ గారికి ఒకటే సూటి ప్రశ్న సార్, మరి మేము చాలా సార్లు మంత్రి గారు కూడా మాట్లాడారు. మీ మొత్తం ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని ఎంక్రోచ్ అవుతారు. మీ టేక్ చెట్లు కూడా రోడ్ సైడ్ అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని ఉంటాయి. కొంచెం లోపలికి పోతే మైదానమే కదా. మీరు అవి ఏమి పట్టించుకోకుండా కేవలం ఈ ప్రాజెక్టు మీదే స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్టే కాదు సార్. ఇంకా ధర్మపురంలోని బోర్చెలు అని చెప్పి బంధం సార్, చిన్నగా ఒక 5 ఎకరాల మట్టి తీసుకుంటే దానిపై అక్కడ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఇరిగేషన్ సంబంధించినాయో ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. మిగతా ప్రైవేట్ వాళ్ళ కార్యక్రమాలన్నీ యథావిధి నడుస్తున్నాయి సార్. అక్కడ చిన్న వాళ్ళతో మాట్లాడుకుంటారు, ఎఫ్ఆర్ఓతో వాళ్ళతో అవన్నీ నడుస్తున్నాయి. తర్వాత సార్ ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి అక్కడైంది సార్. ఎప్పుడు ప్రాజెక్ట్ చూడడానికి పోయినా కానీ అక్కడ అధికారులు ఉంటారు సార్. చాలా సార్లు చెప్పి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఆవేదన చూసి చెప్తారు సార్. ఎప్పుడైనా ప్రాజెక్ట్ చూడడానికి పోతే అక్కడ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వర్క్ ఎప్పుడో 15 రోజులకు ఒకసారి నడుస్తారు సార్. మీరే ప్రత్యేకించి చొరవ తీసుకుంటారైతే తర్వాత చిన్న చిన్న సమస్యలు రావుతుంది. నిజంగానే అక్కడ ప్రాజెక్టులో ఎప్పుడు నీళ్ళు వస్తాయి లేకపోతే ఆటంకాలు వస్తాయంటే లేవు సార్. నేచురల్ ఆటంకాలు అయితే ఏమి లేవు. వీళ్ళు కావాల్సిన లేట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తారు సార్. బేసిక్ ఏంటంటే కాంట్రాక్ట్ ఇష్టం లేదు పని చేయడం. మీకు మంత్రి గారి ప్రెషర్, ఎమ్మెల్యే గారి ప్రెషర్ తోటి పని చేస్తాం. అధికారులు ఏదో విధంగా కంప్లీట్ చేయాల్సిందే సార్. ఇంకోటి సార్, దీని కిందనే మేము ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ఈ రోడ్ వాక్ కింద ఉన్నటువంటి ల్యాండ్స్ ని ఎక్కడో ఎగరబెల్లి కడతా ఉంటే ఫారెస్ట్ ఇక్కడ ఇచ్చినాం. అక్కడ డిఫారెస్టేషన్ చేస్తే మేము ఇక్కడ ఫారెస్ట్ ఇచ్చినాం ల్యాండ్స్ మా 300 ఎకరాలు. మీరు అట్లాంటిది మాకే చిన్నగా 50 ఎకరాలు 60 ఎకరాలకు ఇట్లా ఆటంకాలు, ఇది ఆర్టిఫిషియల్ ఆటంకాలు సార్. మీరు దయచేసి కలెక్టర్ గారు మీరు ఒక్కరోజు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడితే మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి సార్. ఇది ఆఖరి అవకాశం సార్. ఎందుకంటే ఈ సమ్మర్ లో కూడా ఇప్పటికి నీళ్ళు వస్తలేవు, ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ ఈ సమ్మర్ లో కాలేదనుకోండి, నాకు తెలిసి సమీప భవిష్యత్తులో కూడా కావు సార్. రేట్స్ రోజు రోజు పెరుగుతూ ఉంటాయి, తర్వాత ఇబ్బందులు ఎదురవుతాం. మీరే ప్రత్యేకంగా చొరవ తీసుకుంటారు సార్. కనీసం ఈ సమ్మర్ లో కంప్లీట్ చేసినా కానీ ఆ రైతులకు అందుబాటులో వస్తుంది. ఇది చాలా అప్రిషియేట్ చేస్తారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా యూస్ఫుల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. నీళ్ళు స్టాప్ చేశారు. సార్ T53 కూడా 2 రోజులకు లేట్ ఇచ్చింది సార్. 25 నుంచి పోతే పని చేస్తే మాకు 5 రోజులు కాలువ కాగలేదు సార్. అయితే సాగలేదు కానీ మళ్ళీ మీకు ఇచ్చే 5వ తారీఖు నుంచి ఇచ్చే వాటర్ ఏదైతే ఫుల్ ప్రైస్ గా మేము 850 ఇచ్చినాం. 810 ఇవ్వాల్సింది 850 ఇచ్చినాము. అందరికి కూడా అదే ఇచ్చినాం. తేలిక రైతుల రిపోర్ట్ కూడా తీసుకున్నాం. మీకు సరిపోయినాయి అని చెప్పేసి అక్కడ ఎక్కడ మన నీళ్ళు లేక నాకు అట్లా లేదు సార్. ఈ గారు మీరు ఇప్పుడు ఏ రైతులు ఇస్తారేమో కానీ అసలు ఇప్పుడు అందరూ దున్నుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నారు. మేము కూడా దాని మీద మీకు మాట్లాడడానికి రైతులు అందరూ కూడా ఇప్పుడే నాట్లకు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళకి ఇంకా కొంచెం మేము ఆల్రెడీ గౌరవ మంత్రివారికి కూడా మన ఆమెతో మీ డి గారికి కూడా శంకరు గారికి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సార్ వాటర్ ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కంటుంది ఒక 4 days దాకా మరి ఏదైతే D53 మేరకు వచ్చేది ఉందో అటు రోలవాక్ కావచ్చు, ఇటు బోచెరు కావచ్చు, ఈ D53 వచ్చే కాలం ఖచ్చితంగా ఇంకొక 4 days అన్న 5 days అన్న కంటిన్యూ అయితేనే లేకపోతే మొత్తం మళ్ళీ అవన్నీ ఏవైతే డాటా గురించి దున్నుకుందో మొత్తం ఎండిపోతాయి. ఇది పరిస్థితి ఉంది. కాబట్టి అదే కాకుండా ఇంకొక చిన్న విషయం మేము ఏంటంటే ఇప్పుడు
డిఎఫ్ఓ గారు చెప్పినట్టు పెద్దలు కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. గౌరవ ఏదైతే ఎమ్మెల్యే గారి ఆవేదన ఉందో అలా వాస్తవాలు ఉన్నాయి. డిఎఫ్ఓ గారు నేను ఎందుకంటే మాకు రూలవాగ్ అన్నది మా కళల స్వప్నం, అది నిజంగా కూడా అది ఎన్నో ఏళ్ళ నుంచి ఇటు జగిత్యాల ప్రాంత ప్రజలకు కావచ్చు, మరి అటు పోతే మా ధర్మపురి మరి ప్రజలందరికీ కూడా ధర్మపురి మండలంలో మేజర్ గ్రామ పంచాయతీలకు అదే వాటర్ మరి సాగునీరు తాగునీరు వచ్చేది కాబట్టి అప్పుడున్న గౌరవ మరి ఎవరైతే ఇక్కడ మన పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, అదేవిధంగా పెద్దలు అన్న సంజయ్ అన్న కావచ్చు, మరి ఇప్పుడున్న మన మంత్రివర్యులు అప్పుడు చీఫ్ విప్ గా అందరు కలిసి మీరు చొరవతోని మరి ఆ పావు టీఎంసీ ఉన్నది 1 టీఎంసీకి దాని సామర్థ్యం పెంచారు. మరి అదే కాదు ఇందాక మీరు రిపోర్ట్ చెప్పారు రెయిన్ వాటర్ తోనే అన్నది. రెయిన్ వాటర్ అన్నది శుద్ధ తప్పు. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఎస్ఆర్ఎస్పి వాటర్ D53 నుంచి వస్తే 5 టైమ్స్ నింపితే అది నిండుతా ఉంటది. నింపుకుంటా అది రైతాంగానికి మరి సాగునీరుకి ఇచ్చే మరి ఏదైతే మరి రోలవా ఉందో అది మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ మట్టి తీసుకొచ్చి పెట్టేది కాదు. అది ఎస్ఆర్ఎస్పి D53 ద్వారా దానికి 2 ట్యాంకులు ఉంటాయి. D53కి ఒకటి వచ్చేసి రోలవాగు, ఒకటి వచ్చేసి ఏదేమో పోల్చెరు. కాబట్టి దయచేసి మీకేమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది పెట్టండి, కానీ మీరు ఫారెస్ట్ ద్వారా ఫారెస్ట్ అడ్డం పెట్టి బాగా ప్రాజెక్టును ఆపే ప్రయత్నాలు చేయకుంటే మా రైతాంగానికి లాస్ట్ చివరి ఏదైతే ధర్మపురిలో ఉందో తీగల ధర్మాల వరకు వాటర్ అందాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకైతే కాలువ ఉంది కానీ ఎస్ఆర్ఎస్పి కాలువ చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందుతలేవు. మన కేసీఆర్ గారు మన గొప్ప ప్రాజెక్టు కట్టుకుంటే ఏం లాభం, వాటర్ పుష్కలంగా ఉంది ఎస్ఆర్ఎస్పిలో. మరి మనము నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు అధికారులు కంపల్సరీ గమనించాలి. పెద్దలు కలెక్టర్ గారు ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా మీరు పర్సనల్ గా దీన్ని విజిట్ చేసి మరి దత్తగతను పూర్తి చేయాలని, మరి కాంట్రాక్టుల మీద లేకపోతే పూర్తి చేయకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, ప్రయత్నం కూడా చేయాలని సభాముఖంగా చెప్తున్నాం. అదే కాకుండా ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మాత్రం క్లియర్ చేయాల్సిన అవసరం, పూర్తిగా దాన్ని మీరు ఫారెస్ట్ అనడం అయితే కరెక్ట్ కాదు. వారి ఆవేదన శాసనసభ్యులు ఏదైతే సంజయ్ ఆవేదన 100% కరెక్ట్. ఎందుకంటే దాన్ని ఏదున్నా మీరు దాన్ని పూర్తి స్థాయిలో సహకరించాలి. ప్రభుత్వ కళ ఇక్కడ ఈ ప్రజలందరికీ కూడా స్వప్నం కాబట్టి దయచేసి మరొకసారి మీరు అందరూ గమనించాలి. కలెక్టర్ గారు కూడా పూర్తి దృష్టి సారించాలని మరొకసారి తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. హయ్యర్ లెవెల్లో పెట్టిన ఓటీ సార్, దాని సిల్ లెవెల్ హయ్యర్ లెవెల్, ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ లేకపోతే రీసెంట్గా హయ్యర్ లెవెల్. అయితే కింద D83 D86కి వాటర్ ఇది మన ఎక్సెస్ వాటర్ వదలడం వల్ల ఏమైంది సార్, ఇక్కడ మన సిఆర్ గేట్స్ కనుక క్లోజ్ చేస్తే D52 ఎక్కుతుండే సార్, అది 2 మీటర్ హైట్ ఉంది కాబట్టి ఓటీ మన క్రాస్ రెగ్యులేటర్ అని ఉన్నది సార్ ఒకటి, అది మన D53 కింద కొత్తగా కట్టింది సార్. సార్ అయితే మాట్లాడితే ఈ గారితో మాట్లాడారు సార్, మాట్లాడితే ప్రయత్నం చేసి పంపించి సాల్వ్ అవుతుందని చెప్పేసి సరే ఇంకా మనకు నెక్స్ట్ సార్ నుంచి ఈ సమస్య కూడా ఎందుకంటే సర్కిల్ ఆఫ్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇవన్నీ ఇది ఇన్ఫార్మ్ ద కన్సర్న్ సిఈ టు సో దట్ అదర్ రిలేటెడ్ ఆఫీసర్స్ విల్ వర్క్ అండర్ హిస్ కంట్రోల్. అది కూడా ఒక ప్రాబ్లం రాబోతుంది సార్. డివిజన్ 6 ఏదైతే మన రాంపూర్ పంప్ హౌస్ ఉందో దాని జైత్యాల్లో పెట్టకుండా ఆఫీస్ గవర్నమెంట్ పాలసీ మంత్రి గారు కూడా మాట్లాడినా అది ఆల్రెడీ ఈఎన్సీఆర్ కూడా చెప్పిన అయినా కానీ ఆ గవర్నమెంట్ కారణం కొత్త పిల్లలు వచ్చింది. ఈ విషయంలో మీరు కూడా తెలుసుకుంటారు. మీరు మంచిగా కానీ మనం తీసుకుపోయి కొత్త పిల్లలు పెట్టి రాంపూర్ తీసుకుపోయి లో యూజర్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది PCCF కి లెటర్ పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళ తర్వాత మాకు వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు ఇది కరెక్టా కాదా అని వెరిఫై చేయాలి. ప్రపోజల్స్ పంపించినప్పుడు డిపార్ట్మెంట్ అయితే ఇన్వాల్వ్ కాదు సార్, ప్రాపర్ గా వెరిఫై చేసి మీరు ఫేజ్ 1 ప్రపోజల్ ప్రాపర్ గా పంపితే సరిపోతుంది సార్. చేతిలో కాదు అన్నది ఓకే, బట్ ప్రపోజల్స్ వెరిఫై చేసి రిటర్న్ పంపిస్తే దట్ టైం సేవింగ్ అనే దాని గురించి both of you please sit together and in what way they want it you send. I am not asking you to sign somewhere or example MLA is asking you to sign. కాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ 1 year వరకు పేపర్ ప్రాసెస్
రిటర్న్ వస్తే మళ్ళీ ఆ రిమార్క్స్ అటెండ్ అవ్వడానికి దట్ టైం కెన్ బి సేవ్. సో ప్లీజ్ గైడ్ దెమ్ ఇన్ డూయింగ్, బికాస్ యాజ్ అన్ ఇంజనీర్ ఆయన రెగ్యులర్ డ్యూటీస్ మే బి ఏబుల్ టు డూ, బట్ ఫారెస్ట్ డైవర్సిఫికేషన్ ప్రపోజల్స్ దానికి కావాల్సినవి హీ మే నాట్ బి అవైలబుల్. యు ఆర్ రిలేటెడ్ ఆఫీసర్, సో మీ ఇద్దరు కలిసి రిపేర్ చేయండి, ఇవన్నీ సైన్ అండ్ తప్పకుండా మాటలు సంగతి అదే వాళ్ళ ఆర్ఎండ్బి వాళ్ళు ఉంటే కూడా కంబాయినేషన్ సిద్ధాంతం ఒక రోడ్ అట్లా మీకు అందరం కాదు అప్పుడు వచ్చినప్పుడు ఇది మన ఇబ్రాహ్మణ్ యామాపూర్లో మన గదులు ఆల్రెడీ బెటర్ రోడ్ రోడ్ వేయించినప్పుడు చేసిన దాని బీటీ చేస్తున్నాం. బీటీ చేస్తుంటే ఆ పేషెంట్ మొత్తం 50 కాటన్ ఫైల్ ఇస్తున్నా కాటన్ కాకపోతే సార్ ఆల్రెడీ రోడ్ ఉంది, కొత్త రోడ్ వేస్తారా ఉన్న రోడ్డు చేసుకోవచ్చు కదా. చిన్న చిన్న రోడ్డు ఇప్పుడు దేశాన్ని కాపాడాలి, మీరు చెట్టు కాపాడాలి, మీరు అందరూ బాగా చెప్పుకుంటున్నారు. చెట్లన్నీ వేరే ఇప్పుడు ఏమన్నా మట్టి పట్టుకుంటారు మా జమీన్ మా భూమి ఉన్నదా మా కింద పెట్టి కర్ణాటక కానీ అదేమన్నా సార్ మీకు తెలుసు కదా. ఆ రోడ్డు అయితే అది ఒక ఇష్యూ ఉన్నదండి. ఆల్రెడీ మనం మెట్రో రోడ్ వేసేసాం ఎప్పుడు, దాని మీద బీటీ టాపింగ్ చేస్తున్నాం, చేస్తే దాకా ఆపేసాం. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ మీద 50 లక్షల రూపాయలు ఫైల్ వేసారు, ఆడికి ఇన్స్పెక్టేషన్ పెట్టేసాం. ఆ ప్యాచ్ అర్థం చూస్తాం. అటువంటి చిన్న చిన్న మనం మీరు పైకి రాకండి సార్, మీరు మానవ దృష్టి ఆలోచన చేయాలి. ఇప్పుడు అందరికి పంపించారు కూడా, ఈ పంపిస్తుంది ప్రజలకు పంపిస్తుంది, ఈ ఫారెస్ట్ కాపాడుకోవచ్చు, ప్రజలు పంపిస్తారు. దానికి చిన్న చిన్న మీరు మీకు రాసులు ఇప్పుడు కరెక్ట్ గా చెప్పినాడు. మా చేతులు లేదు సార్, మీరు మంత్రం ఢిల్లీ అంటే ఢిల్లీలో స్వర్గంలో దాన్ని ఇప్పుడు రావాలి, ఇప్పుడు తీసుకురావాలి, ఆ కాయపడే వద్దని ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ వదిలిపెట్టేస్తారు. మళ్ళీ చేయాలంటే ఇప్పుడు మనకున్న 40 కోట్లు 50 కోట్లు మళ్ళీ 50 కోట్లు 100 కోట్లు అయితే మన కొత్త రేటు ఉంటే కూడా ఎప్పటి మనం చేయించి ఇటువంటి కొద్దిగా మీ లెవెల్కి చేయొచ్చు, చిన్న చిన్న చేయొచ్చు. ఇటువంటి ప్రాజెక్టులో ల్యాండ్ అవుతుంది కనుక దాన్ని ఫాలో పెట్టుకుంటున్నాం. మనం ఏరియాలో ఉన్నా మీ గవర్నమెంట్ తెలుస్తుంది, మీ టైం అయిందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు సంతోషపడతారు. డిఎఫ్ఓ గారు ఉన్నట్టు ఇది అటువంటి ఫాలో చేయాలి. ఇప్పుడు మన కాయలకి ఎందుకు సబ్కమిటీ పరీక్షలు సార్ మన అయిపోయింది సార్ అని అనగాలి. అంటే ఢిల్లీ ఉదయం సార్ నేషనల్ లెవెల్ పోయా సార్ పర్సనల్ పంపించి కొద్దిగా పంపిణీ చేసి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎవరైనా ఎంపీలో ఇంట్లో తెలిసిన ఉంటే వాళ్ళని ఇది కూడా ప్రయత్నం చేస్తారు. కూడా నేను రోజుకోలేని పరిస్థితి సార్. మా ఎమ్మెల్యే గారు కూడా మీకు చెప్పారు ఆల్రెడీ. మా రైకల్ మండలంలో ప్రతి చివరి గ్రామం వరకు కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో నీరు అందాయి సార్. కానీ మా పక్కన ఉన్న గ్రామం మస్తాపూర్ కాట్లమైకి 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఒక చుక్క నీరు రాలేదు. దాని చుట్టుపక్కల 200 నుండి 250 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎస్ఆర్ఎస్పి కాలువకు చిన్న సిమెంట్ కాలువను ఏర్పాటు చేసినట్టయితే ఆ దేవుని చెరువుకు చాలా బాగా వాటర్ వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. ఇది తప్పకుండా చేయాలని కోరుతున్నాం సార్. ప్రతిసారి ఈ సమస్యను సభా దృష్టికి తీసుకున్న తరుణంలో కూడా సాల్వ్ అవ్వలేని పరిస్థితి సార్. ఈ ఏసంగి పంటకైనా వాటర్ అందేలా చూడాలని మనవి సార్. అక్కడ ఒకసారి మేము నీరు తీసుకుపోయిన తర్వాత రెండో క్లీన్ చేసినాం సార్. ఎన్టీఆర్ మన రోజ్గార్ యోజన క్లీన్ చేసాము. చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మీరు రెండో తారీఖు కూడా నీరు పోకుండా వీళ్ళు ఏమైనా చెత్త వేయడం అలాంటివి చేయడం వల్ల అవుతుంది సార్. ఎవ్రీ టైం ఇంకోటి ఏంటంటే యాక్చువల్ అలాంటి కావాలని క్లీన్ చేయడానికి మన దగ్గర లస్కర్స్ వాళ్ళు ఉండాలి, కొంచెం షార్ట్ వాళ్ళు ఉండడం వల్ల డైరెక్ట్ విలేజెస్ హెల్ప్ తీసుకొని కూడా మేము ఆ ఏరియాలో చేస్తున్న వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నాం. నేను తప్పకుండా మీరు నెక్స్ట్ టైం నేను ఇది పంపినట్టు చూసి చేస్తున్నాను. ఆ నీరు పోయేటప్పుడు కనీసం ఇంకో 8 రోజులు ఇప్పుడు మనకు 50 డేస్ మనం రిక్వెస్ట్ చేస్తే 15 రోజులు ఇచ్చారు. ఇప్పుడు కిరా నడుస్తుంది కనుక ఆ ఏ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో కొద్దిగా రావడం కనీసం లాస్ట్ డేట్ కనుక ఇప్పుడు జగన్ ఈ ప్రాబ్లం ఉన్నది. మా దగ్గర 4-5 గ్రామాలు సార్. వేపల్లి వెంకటరామేశ్వరం రేపు 4-5 గ్రామాలు ఉంటుంది. ఎప్పుడు ఈఆర్కి చెప్పినా కానీ అక్కడ మా ఈఆర్కి చెప్పినా D53 కూడా ఈఆర్కి చెప్తాం. D53 అంటున్నారు కదా నీళ్ళు వచ్చాయి. వెంకటల్ ఈఆర్కి చెప్తానండి. ఈ వాటర్ ఎట్లా నడుస్తున్నారు కదా, బెంగాల్ నడుస్తున్నారు కనుక కొద్దిగా 2 డిస్ట్రిబ్యూట్ లావట్లేదు. కళ్యాణ్ బంద్ చేసిన వేరే కావాలంటే మీరు లాభం ఇప్పుడు మనం చేసుకున్నాం కదా తిరిగి వస్తాయి. ఎందుకంటే కింద పొలం పెట్టినట్టు వాడు వాళ్ళకి కాదు తిరిగి ఇయ్యాడు. ఆ ప్రాబ్లం అవుతున్నది కనుక ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కలెక్టర్ గారు ఏం చెప్తారు మాట్లాడతారు. నీళ్ళు రాష్ట్రాలు గ్రామం సీఎం గారు ఆలోచన ప్రతి చివరి గ్రామాల వరకు ఉంటా వరకు నీళ్ళు వాడాలి. ఈ రిపోర్ట్ ఏమన్నది నీళ్ళు ఫుడ్ ఇస్తున్నాం కాదు కానీ ప్రజల కూడా మేము చేస్తాం. నా ప్రజల దగ్గర నుంచి అవసరం మాకు తెలుస్తాయి. ఈ రిపోర్ట్ ఏమన్నా ఆఫీసర్ మొత్తం
మొత్తం నిర్మించిన సార్ దేశమంతా వాతావరణం పచ్చబడే పొలాలని చెప్తారు పొలాలు ఎండిపోయే పరిస్థితి అందుకంటే మీరు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి మీ పైకి కూడా కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి ఈ నీళ్ళు మాత్రం సార్ తేలిన అయితే దానికి ఏం ప్లాన్ చేయాలో తేలిన అయితే ఇప్పుడు సమాధానం ఒకసారి చూసుకొని కెనాల్ పెంచుడా అప్పుడు మీరు చేసిన ఆయకట్టు ఇప్పుడు క్యారెట్ పెరిగింది అప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ కింద 200 ఎకరాలు ఉంటే 500 ఎకరాలు ఎందుకంటే ఇవన్నీ రాళ్ళు రకాలను తీసేసుకొని డిస్ట్రిబ్యూట్ తీసుకొని తీసుకొని పొలాలు ఎక్కువ అయిపోయారు కనుక అది కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి డిస్ట్రిబ్యూటర్ సరిపోతుంది సార్ అంటే ఆక్పై అయితే వాళ్ళు దుర్గతి మళ్ళీ అది ఎంత రాకెట్ అటు తీసుకుంటే ఆ నీళ్ళు ఏర్పడుతుంది పోతలేదు ఈ లాస్ట్ వాడు పోక మధ్యనే క్లోజ్ అయిపోతుంది డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లం అప్పుడు దాని గిన్నె ఎకరాలు అనుకున్నాం ఇక్కడ వెరిఫై అవుతాం దాంట్లో ప్రాబ్లం అయిపోతుంది ఫిఫ్త్ టెన్త్ లాస్ట్ మార్నింగ్ కూడా ఇస్తున్నాడు రాబోయే ముఖ్యమంత్రి గారిని అడుగుతాం సుమారుగా 60 కోట్ల పైసలకు అమౌంట్ మంజూరు చేసుకురావడం జరిగింది. అయినా మా నియోజకవర్గంలో నీళ్ళు వస్తలేవు. ఈ కొడమేల మల్లెల మండలానికి మీరు ఒక డేట్ పెట్టి మాతో పెట్టి మీరు ఏ డేట్లో ఉపయోగించారో కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ నీళ్ళు చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. మీరేమో మాటలు చెప్తా ఉన్నారు ఇంటర్ అంటే గ్రిడ్ అంటారు, గ్రిడ్ అంటే ఇంటర్ అంటారు. ఇది ఒకరు పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి. మాకు నీళ్లు పూర్తి స్థాయిలో గడప గడపకు ఇంటింటికి పూర్తి స్థాయిలో ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తాం. ఇంకొక సబ్జెక్టు కలెక్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల అభ్యున్నతి కోసం అనేక సంస్కరణలు చేశారు. దాంట్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి 1,80,000 సబ్సిడీ, 2 లక్షలకు 70,000 సబ్సిడీ, 5 లక్షల వరకు ఒక సబ్సిడీ ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి అనేక రుణాలు ఇవ్వాలి, ఎక్కువ యూనిట్లు మంజూరు చేయాలని ఈసారి ప్రకటించినట్టు చూస్తా ఉన్నాం. దీంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే దళితులు మనకి ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వాళ్ళు సెక్యూరిటీ ఉంటుంది కనుక వాళ్ళు బ్యాంకులలో పోయి అప్లై చేసుకుంటే ఏం సెక్యూరిటీ పెడతారు. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,70,000 అంటే 20,000 రూపాయలు 30,000 రూపాయలు వాళ్ళు డిపాజిట్ చేయమంటారు. లేదంటే 2 లక్షల రూపాయల విలువ గల యూనిట్ వస్తే ఒక 40,000 రూపాయలు 50,000 రూపాయలు వాళ్ళు డిపాజిట్ చేయమంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి యూనిట్లు మంజూరై అక్కడ పోయి వాళ్ళు నేరుగా అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ప్రభుత్వం ద్వారా కేటాయించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి వృధా అవుతున్నాయి తప్ప మరి దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం అమలు కావడంలో విఫలమవుతుంది. కేవలం బ్యాంకర్స్ మాత్రమే. కనుక గౌరవ జిల్లా మంత్రి వర్యులతో మా ఎమ్మెల్యేలతో అందరితో కలిపి బ్యాంకర్లతో కలిపి ఒక సమావేశాన్ని కనుక ఏర్పాటు చేస్తే దళితులకు అందవలసినటువంటి ఇవన్నీ కూడా అందేలాగా చేయాలనేటువంటిది నా విజ్ఞప్తి. ఇది కూడా మరి ఎన్ని యూనిట్లు వచ్చినాయి, దాన్ని ఎవరు సెలెక్ట్ చేస్తారో, ఎట్లా సెలెక్ట్ చేస్తారో అనేది కూడా మనకు తెలియాలి. ప్రచారం జరగాలి. దళితులు దాన్ని అప్లై చేసుకునేటువంటి విధానం గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పెట్టి మరి నిరుద్యోగ యువతకి గతంలో కూడా మరి అనేక శిక్షణ ఇచ్చేవారు. ఉపాధి కోసం స్వయం ఉపాధిలో పొందడం కోసం అనేక రకాల డ్రైవింగ్ కానీ ఇంకా రకరకాల సిమెంట్ బ్రిక్స్ తయారు చేసేదాన్ని రకరకాల మహిళలు కూడా రకరకాల శిక్షణ ఇచ్చేవారు. ఆ శిక్షణ కూడా మరి ఇక్కడ ఉందా, మన జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామా, లేకపోతే వాళ్ళ కోసం ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అంటే నిరుద్యోగ యువతకి ఒక ఆధారాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉండదు. ఆ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఈ విధంగా ప్లాన్ చేస్తున్న ఒక మంత్రి గారితో రివ్యూ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అంతేకాదు కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కనుక వాటిని ప్రజలకు ఆ దళిత వాళ్ళకి అన్ని విధాల అందే విధంగా చేయాలని చెప్పి మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. 3 కాన్స్టిట్యూషన్కి సంబంధించిన గ్రిడ్డేమో జగిత్యాల కంట్రోల్లో ఉంది సార్. తర్వాత వేడిపల్లి, కర్లాపూర్, మల్లెల, కొడిమేల, సిరిసిల్ల ఈ కంట్రోల్లో ఉంది సార్. బల్క్ వాటర్ సెక్టర్ సార్. అయితే ప్రస్తుతం మన కోరుట్ల జగిత్యాల స్కీమ్లో పంప్ సెట్లు బంద్ కావడంతో సమస్య వచ్చింది సార్. మన వారంపై గవర్నమెంట్ సమస్య ఉంది సార్. సిఈ గారు, ఎస్సీ గారు కూడా అక్కడే ఉంది సార్. ఎస్ఆర్ఎస్పీలో మనకు 2-3 రోజుల్లో పంపులు వచ్చే అవకాశం ఉంది సార్ హైదరాబాద్ నుండి. మిగతా పంపులు కొన్ని అహ్మదాబాద్ పంపించడం జరిగింది సార్. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా పోతున్నాయి సార్. మనకు ఒక క్యాలెండర్ ఇయర్లో 16 పంపులు బర్నౌట్ అయిపోయింది సార్. ఒక జూన్లోనే 4 పంపులు కాలిపోవడం జరిగింది సార్. దీనివల్ల అహ్మదాబాద్ నుంచి వాళ్ళు కూడా పిలిపించాం సార్. ఇప్పుడు మనకు సమస్య ఒక్క పంపు నడుస్తుంది,
ఎవరికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకుండా సార్ వారం రోజులు. నీళ్ళు వస్తున్నాయని ఐడియాతో మీరు ఏమన్నారు నీళ్ళు సార్ నీళ్ళు మీటర్ మీకు వేసుకోమంటారు ఇప్పటికీ నీళ్ళు తిప్పలేదు మనకు ఆపరేషన్ అదొక పెద్ద ప్రాబ్లం. నేను ఆడికి చెప్తున్నా ఒక నెల కరెంట్తో మాట్లాడితే ఎప్పుడు అవుతున్నాం కానీ మీ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కనుక మేము ఎక్కడ కనుక కనుక ఈ వాటర్ మొత్తం వచ్చి రాకపోతే ఒక కనీసం అవుతుంది విలేజ్ నడిపించినట్టు ఏర్పాటు చేయడం కానీ వాటర్ వచ్చింది అలా ఒక విలేజ్ వచ్చింది కరెక్ట్ అనుకున్నాక అవి మీటర్ తీసేది కానీ అప్పటి వరకు నేను చెప్తుంటే పబ్లిక్ వెళ్ళి నిన్న రోజులు మోటార్ అలా ఏదో ఉంటాయి వాళ్ళు సొంత పంపులు లేక ఈ ఒక్కొక్క మోటార్ తీసుకుంటే దాంట్లో 20 మంది 30 మంది వాటర్ పట్టుకుంటున్నారు వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. ఈ మోటార్ లేకపోయి బావులు లేకపోయి బోర్లు లేక బావులు బంద్ చేసుకున్నారు వాళ్ళకి ఆ పరిస్థితి ఉంది కనుక అప్పటి కనుక మీరు ఇన్స్ట్రక్షన్ చేయండి వీళ్ళు ఇస్తారని నమ్మకం నాకు లేదు సార్ ఈ స్కీమ్. ఎందుకంటే ఎప్పుడెప్పుడు రిపేర్ సార్ ఎన్నిసార్లు సార్ వాటర్ ఇక్కడ వెంకటరామన్ దగ్గర పలిపోతుంటే రోడ్డు పట్టుకొని నీళ్ళు పోతుంటే మీరు చిమ్మికుంటుంటూ రోడ్లను నాశనం అవుతున్నాయి ఆ విధంగా అవుతున్నారు సార్. ఆ ఏజెన్సీ ప్రాబ్లం వాళ్ళు ఏజెన్సీ తీసుకున్న వాళ్ళే ఏం సార్ నేను కూడా కాంటాక్ట్ చేసి వచ్చిన సార్ ఒక పని చేస్తే 2 రోజులు సార్ పని చేస్తుంటే 4 రోజులు సార్ పెట్టారు సార్ అంటే అటువంటి మీదికి మాట చెప్పేసి వాళ్ళు మీదికి మాట చెప్పేది వాళ్ళు చెప్తే ఎవరో చెప్తున్నారో ఎవరో చూపిస్తున్నా ఆ పరిస్థితి బాగా నష్టం అవుతుంది. ఒక్కొక్కవేళ మీద మంది అయిపోయిందంటే మా దగ్గర జగ్జాల మందు ధరపూర్ మంది అందరి మంది ఆ పరిస్థితి అవుతున్నది. గవర్నర్ కూడా అదే పరిస్థితి విలేజ్ కూడా అదే పరిస్థితి. అంటే ముందుసారి జూన్ లో జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మిషన్ భగీరథ వాటర్ చాలా గ్రామ పంచాయతీలకు వచ్చాయి. ప్రతి గ్రామ పంచాయతీలో మినిమం 30 మోటార్లు ప్రతి 5 విలేజెస్ 5 హౌసెస్ కు ప్రతి సార్ ఇది డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ కింద తీసుకున్న ప్రోగ్రామ్ కాదు. నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాకుండా ముందుసారి జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మిషన్ భగీరథ వాటర్ సప్లై దాని మీద రివ్యూ చేస్తున్నప్పుడు కొంతమంది ఆనరబుల్ మినిస్టర్స్ రైజ్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అట్లా ఏంటంటే సార్ ఒక్కొక్క విలేజ్ లో చూస్తే కనుక 20 నుంచి 30 వరకు కనెక్షన్స్ ఉండే గ్రామ పంచాయతీలోనే కొన్ని చోట్ల 5 నుంచి 10 వరకు. ఈ అసెస్మెంట్ చేసేటప్పుడు ఏంటి అని అంటే ఇది పబ్లిక్ వాటర్ సప్లై కానీ కాకుండా ఒక స్ట్రీట్ లో వాడకట్లో ఒక మోటార్ ఉంటే ఒక బోర్వెల్ ఉంటే దానికి ఒక ఇంతకుముందు హ్యాండ్ పంపులు ఉండేవి దాని తర్వాత దానికి మోటార్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న 5-6 హౌసెస్ కి మాత్రమే ఆ పైప్ లాగా కనెక్షన్స్ పెట్టుకొని 5-6 హౌసెస్ మాత్రమే వాడుతూ ఉన్నారు. దాని కరెంటు బిల్లు గ్రామ పంచాయతీ నుంచి పే చేస్తారు. సో డిస్ట్రిక్ట్ వారీగా రివ్యూ చేసినప్పుడు అసలు సీసీ కరెంట్ చార్జెస్ ఎందుకు ఎక్కువ పేమెంట్స్ చేయాల్సి వస్తుందని కొన్ని జిల్లాల్లో టేకప్ చేసినప్పుడు సిద్దిపేట కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఇట్లా కొన్ని జిల్లాల్లో ఈ యొక్క పాయింట్ ని ఎక్కువ కనెక్షన్స్ ఉండడం వల్ల ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది అన్నది ఒకటి రైజ్ చేసినప్పుడు ఎందుకు వస్తుంది అన్నది అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడైతే ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎంటైర్ కాలనీ కొంతమంది హౌసెస్ కి మాత్రమే ఈ కనెక్షన్స్ పోతున్నాయి ఉంటున్నాయో వాటిని ఒకటి గ్రామ పంచాయతీ నుంచి కనెక్షన్ తీసేసి ఎందుకంటే ఆల్రెడీ మోటార్స్ ఉన్నాయి ప్రైవేట్ గా వాళ్ళు 5-6 హౌసెస్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి 5-6 హౌసెస్ లో ఎవరికైనా వాళ్ళ పేరు మీద ఆ కరెంట్ మీటర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అభ్యంతరం లేదు. ఇఫ్ నోబడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ ఆ మీటర్స్ ని డిస్కనెక్ట్ చేసి యాక్చువల్గా సార్ అయితే మోటార్లు కూడా తీసి గ్రామ పంచాయతీ ఆఫీస్ లో పెట్టించండి అని అన్నారు. కానీ మనం అంతవరకు పోకుండా ఇట్లానే మిషన్ భగీరథ మోటార్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం వాటర్ ఇబ్బంది ఉంటుంది ఊర్లలో అన్నట్టుగా ఉద్దేశంతో ఒక సుమారుగా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 620 కనెక్షన్స్ ని ఏవైతే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 25-20 ఉన్నాయి ఎక్కువ కనెక్షన్స్ ఉన్న దగ్గర డిపెండింగ్ ఆన్ అక్కడ లోకల్ సర్పంచెస్ తోటే రెజల్యూషన్స్ తీసుకొని ఈబీడీ కనెక్షన్స్ మాకు ప్రస్తుతానికి అక్కర్లేదు అని ఇచ్చినారు. ఆ సర్పంచెస్ ఇచ్చిన రెజల్యూషన్ ని బేస్ చేసుకుంటూ వాటిని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కరెంటు బిల్లును తగ్గించడంలో ఒకటి, రెండోది అన్నెసరీగా వాటర్ ఎక్కువ ఇప్పుడు 5 హౌసెస్ కి మాత్రమే మోటార్ దాని ఆన్ ఆఫ్ ఉండదు, కంటిన్యూస్ గా నడుస్తాం. సో దాని మోటార్స్ మనం ఎక్కడా తీయలేదు ఎందుకంటే ఇట్లా సడన్ గా ప్రాబ్లం వస్తే రికాల్ చేయాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ మోటార్స్ కొంత ప్రాబ్లం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఏ గ్రామాల్లో ఈ ఇష్యూ ఉందో అక్కడ మనం రీస్టోర్ చేయడానికి ఇస్తాం సార్. బట్ అది కూడా టెంపరీగా మన రేపు మోటార్లు వచ్చిన తర్వాత ఓన్లీ మీటర్లు మనం డిస్కనెక్ట్ చేస్తే దాని ద్వారా కరెంట్ చార్జెస్ ని తగ్గించుకుంటే ఆ యొక్క గ్రామ పంచాయతీ ఫండ్స్ ని వేరే ప్రొడక్టివ్ పర్పసెస్ కి వాడుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం మన జిల్లాలో చేస్తాం.
సార్ సబ్మిషన్ సార్ అయితే విలేజ్లో తిరుగుతున్నప్పుడు మన స్కీమ్ ఇది అంతా చేసిన ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు మనకి ఎటు చూసినా 24 గంటలు నీళ్ళు ఉండే విధంగా అనేక ప్రాజెక్టులు మనకు మన పరిసరాలలో ఉన్నాయి. కనుక ఇది ఎక్కడో వ్యాపారం అంత దూరం నుంచి తీసుకొచ్చే బదులు ఇక్కడ ఏదైనా మనం చేసుకోగలిగితే ఇక్కడిక్కడ వాళ్ళకు మనం ఎప్పటి 24 గంటలు ఇవ్వగలిగే అంత సోర్స్ వాటర్ ఇక్కడనే ఉంది కనుక అదేమైనా ఒక ప్రతిపాదన చేయగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. మా దగ్గర ఇప్పుడు ఆ కొడుకు ఆల్రెడీ 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు నారాయణపూర్ గంగాధర ప్రాజెక్టులో నిర్మాణం కాబడినది. అది శంకుస్థాపన కూడా చేయదు. కోట్ల సుమారుగా 40 కోట్ల రూపాయలు వృధా అయిపోయి ఉన్నాయి మన సిబి ఆ ప్రాజెక్ట్ గురించి. అది గతంలో ప్రాజెక్ట్ కట్టింది, ఆ మోటార్లు నిర్వీర్యం ఉన్నది, పైప్ లైన్ వేసి ఉన్నాయి, ఏ మాత్రం కూడా అది నిరుపయోగం ప్రభుత్వ ధనమంతా వృధా అయిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఆ ప్రాజెక్టు మనం లీగల్ వచ్చినట్టు. కనుక ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మన దగ్గర కూడా వాటర్ ఉన్నాయి. గంగాధర ప్రాజెక్టు వాటర్ చేయగలిగితే అందరూ కూడా అందుబాటులో ఉండదు. సార్ సార్ అలా కాకుండా సార్ ఊళ్ళో వీరికి ఒక మోటార్ కాకుండా సెటిలైజర్ ఈ రోజు నైట్ కూడా వస్తుంది సార్, మరి 2 days అవుతుంది. డిసెంబర్ పేరు చెప్తేనే మాకు నమ్మవుతారు. ఎందుకంటే నేను ఏమనుకున్నాను నిజంగా మొత్తం సర్పంచ్ ఫోన్ చేశాను. అన్న 4 రోజులు 2 రోజులు ఇస్తారు, మళ్ళీ అడిగితే ఏమంటారు అంటే 2 రోజులు లీకేజ్ ఉన్నది, ఇంకొక పైప్ పలిగింది, ఇంకొక ఇట్లా ఇదే ప్రాబ్లం చెప్తారు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా నిజంగా కూడా ఇది ఒక చాలా గొప్ప ప్రాజెక్ట్ అని పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు చాలా గొప్పగా ఈ ప్రాజెక్టు నిర్మాణం దిశలో ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకెళ్తే మరి కింద ఈ అధికారుల అలసత్వము మనం తెలియదు కానీ లేకపోతే కాంట్రాక్టర్ల లోపం గిట్ట అయినట్టుంటే టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే మనం క్యాన్సల్ చేయండి సార్. మన పెద్దలు ఉన్నారు, పెద్దలకు చెప్పి ఇన్నిసార్లు మీరెందుకు మాట్లాడతారు, మీరెందుకు ఇబ్బంది పడతారు. మనకు తెలిసి అయితే ఎక్కడ కూడా నాణ్యమైన పైప్ లైన్ కానీ టెక్నికల్ గా వర్క్ జరగలేదు అన్నదే ఉద్దేశం. ఎందుకంటే మీరు ఇప్పుడు మోటార్ సమస్య వచ్చింది, కానీ ఇంతకు ముందు అయితే మోటార్ సమస్య కాదు, ఎప్పుడు లీకేజీ ఇక్కడ పైప్ కలిగింది. మా మండలంలో కానీ ధర్మపూర్లో కానీ ఇక్కడ జగిత్యాల కానీ కూడా పోతే ఇక్కడ పెప్పట్ల కోనాపూర్ లభ్యత వనరుసారి కావాలి. ఇదేందుకు వాళ్ళు చూసే వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్ దగ్గర రేపు రాత్రి పోతారా, బట్టపల్లి పోతారా, చాలా పెద్ద వాళ్ళ దాదాపు అంటే ఒక 5 HP మోటార్ పోసినట్టు పోస్తారు. అది కెనాల్ ఇట్లాంటి కెనాల్ అయితే అంటే వాస్తవానికి కూడా మీరు రిపోర్ట్ తీసుకోండి సార్. నిజంగా కూడా గ్రామాలలో వాటర్ వస్తలేదు, ఎందుకు వస్తలేదు, అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు టెక్నికల్ గా ప్రాబ్లం వస్తుంది మీరు ఒకసారి చేయండి. ఇందాక పెద్దలు వారు మన గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా గ్రామ పంచాయతీ ఎంఏబీ మీటర్లు ఉన్నాయో అవి కూడా పక్కన పెట్టడం జరిగింది. నిజంగా కూడా రిపేర్లు ఉన్నా కూడా మామూలుగా రిపేర్లు చేయలేదు, పక్కన పెట్టారు. ఎందుకంటే మీరు అందరూ కూడా ట్యాంక్ వాటర్ ఎక్కింది కాబట్టి మిషన్ భగీరథ కంటిన్యూ వాటర్ వస్తుంది అన్న ఉద్దేశంతో గ్రామాలలో ఉన్నారు కాబట్టి వారు పబ్లిక్ నుంచి చాలా ఒత్తిడి ఉన్నది. గ్రామాలలో ఇప్పుడు సర్పంచ్లు అయితే ముగ్గురు చేశారు, మా ముగ్గురు సర్పంచ్ చేశారు, నా సొంత ఊరు గోపులాపు సర్పంచ్ చేశారు. కాబట్టి మీరు దయచేసి గమనించండి, ఎందుకు వరకు ఇలా నవ్వుకుంటారు ప్రతి ప్రజాప్రతినిధి అన్నది మీరు అర్థం చేసుకోండి. లాస్ట్ టైం వల్ల కూడా మీరు రివ్యూ కూడా పెట్టలేదు. ఎందుకంటే మంత్రి గారు అందరం కలిసి ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం, ఏ లోటుపాటు ఉంటే దాన్ని సవరించుకొని మనం ముందుకెళ్తామన్నారు. కాబట్టి మీరు అధికారులు అందరూ కూడా ప్రజాప్రతినిధులతో ఎక్కడ లోపం ఉంటే వాళ్ళతో కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ చేసుకోవాలని ప్రతిసారి మిషన్ భగీరథ అంటే నాకు కూడా మండల్ జనరల్ మండల్ అదేవిధంగా జిల్లా పరిషత్లు అదేవిధంగా మీరు కలెక్టర్ గారితో మంత్రి గారితో గౌరవ శాసనసభ్యులు అందరితో కలిసి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పరిచినట్లయితే ఎక్కడ లోపం ఉంది, ఎందుకు జరగలేదు, దాన్ని పై స్థాయి వరకు కూడా తీసుకెళ్లే అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నమ్ముకోవడం గొప్ప కాదు, అభివృద్ధి జరగడం మనకు గొప్ప. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని నోట్ చేసి కలెక్టర్ గారితో ఒకసారి మంత్రి గారి టైం తీసుకొని మీటింగ్ పెట్టుకొని మనం పూర్తి స్థాయిలో దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ గురించి గౌరవ శాసనసభ్యులు అడిగిన కాబట్టి దానికి సంబంధించిన
అధికారి గారు స్పందించారు.